రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారతదేశపు ఈశాన్యపు కొట్ట కొసన ఉన్నటువంటి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. చైనా సరిహద్దుని ఆనుకుని ఉన్నటువంటి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఆ అరుణాచల్ రాష్ట్ర రాజధాని ఇటానగర్. ఆ ఇటానగర్ పొలిమేరల్లో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామము చింపు. ఈ చింపు గ్రామము నిజానికి అరుణాచల్ ప్రదేశ్లోని గ్రామాలు ఎలా ఉంటాయంటే, కొండ మీద ఒక ఇల్లు, 2-3 కిలోమీటర్ల దూరంలో ఇంకొక ఇల్లు, ఆ మధ్యలో అంతా కూడాను తుప్పలు, రకరకాల దారులు ఉంటాయి, కొన్ని చోట్ల పక్కా రోడ్లు ఉంటాయి. కానీ ఇంటికి మధ్య చాలా దూరం. ఈ చింపు గ్రామంలో పొద్దునే ఒక అరుణాచలి యువకుడు కాస్త అలా తిరుగుదామని బయలుదేరాడు. అతని ముందు కొంచెం దూరంలో ఒక రగ్గులు, శాలువలు, రొజాయిలు ఇవన్నీ కూడా అమ్ముకునేటటువంటి వింటర్ వేర్ని అమ్ముకునేటటువంటి ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ వ్యక్తిని చూడగానే ఇతనికి కొంచెం అనుమానం వచ్చింది. ఎందుకంటే అతను కేవలము వస్తువులు అమ్మడానికి వచ్చిన వాడిలా కనిపించలేదు. అతను ఎక్కడికక్కడ ఫోటోలు తీసుకుంటున్నాడు, వీడియోలు తీసుకుంటున్నాడు. దారికి సంబంధించినటువంటి అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్కి వెళ్ళేటటువంటి దారులకు సంబంధించిన ఫోటోలు తీస్తున్నాడు. ఈ కుర్రవాడికి ఆశ్చర్యం కలిగింది. అబ్జర్వ్ చేశాడు, వదిలేశాడు. మరుసటి రోజు చూస్తే అతను ఇటానగర్లో తిరుగుతున్నాడు రగ్గులు, కంబళ్ళు అమ్మేందుకు. నిన్న కూడా చూశాను కదా అని ఒక దూరం నుంచి చూస్తుంటే ఈ రగ్గులు, రొజాయిలు అమ్ముకుంటూ తిరుగుతున్నటువంటి వ్యక్తి మిలిటరీ ఆఫీసులు ఎవరన్నా వచ్చినా, మిలిటరీ ఆఫీసర్లు కానీ వీళ్ళకు సంబంధించినటువంటి కార్యాలయాలు ఏమన్నా ఉన్నా అక్కడ ఆగి అమ్ముతున్నట్టుగా చేసి ఓ పక్కకి వెళ్ళి జాగ్రత్తగా ఫోటోలు తీస్తూ, వీడియోలు తీస్తూ కనిపించాడు. ఏమీ మాట్లాడలేదు ఈ కుర్రవాడు. నేరుగా తనకు తెలిసినటువంటి ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజకీయ నాయకుడు ఇతను కలిసి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసుల దగ్గరికి వెళ్ళారు. పోలీసుల దగ్గరికి వెళ్ళి తాము చూసిందంతా చెప్పారు. అప్పటికే పోలీస్ అధికారి ముందు ఒక ఫైల్ పడింది. ఆ ఫైల్లో అరుణాచల్ ప్రదేశ్లో ఐఎస్ఐ ఏజెంట్లు వచ్చి ఉన్నారు, వాళ్ళు రకరకాల సైనిక స్థావరాల సమాచారాన్ని సేకరిస్తున్నారు అని ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినటువంటి ఇన్పుట్ అతని టేబుల్ మీద ఉంది. అతను ఈ కుర్రవాడు చెప్పిన మాట వినగానే ఒక్కసారి షాక్కు గురై ఆ కుర్రవాడిని, ఆ వ్యాపారిని నాకు చూపిస్తావా అని అడిగాడు. ఆ వ్యాపారిని ఈ అరుణాచలి కుర్రవాడు చూపించాడు. అతన్ని నవంబర్ 22వ తారీఖు అంటే బహుశా ఒక 20-25 రోజుల క్రితము పోలీసులు పట్టుకున్నారు. పట్టుకునేటప్పటికి అతని దగ్గర పత్రాలు చూశారు. అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయి. అతని దగ్గర ఇన్నర్ లైన్ పర్మిట్, అంటే ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లోకి వెళ్ళాలన్నట్టయితే మీరు అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకోవడానికి అతను ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకుని ఉన్నాడు. ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకుని నువ్వు దేనికోసం అరుణాచల్ ప్రదేశ్కి వచ్చావంటే, అరుణాచల్ ప్రదేశ్లో ఒక వ్యాపార సదస్సు జరిగింది, ఆ సదస్సులో నా సామాన్లను అమ్ముకోవడానికి నేను వచ్చాను అని చెప్పాడు. అవునా, అయితే ఇప్పుడు మరి అయిపోయింది కదా సదస్సు, ఇంకా ఏం చేస్తున్నావు అంటే, ఇక్కడ నేను సామాన్లు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాను. ఊరూరా తిరిగి చలికాలము వాడేటటువంటి వస్తువుల్ని నేను అమ్మే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు ఎక్కడి వాడివి అని అడిగాడు. అతను ముందు బీహార్ అన్నాడు, కొంచెం గట్టిగా అడిగితే యూపీకి వెళ్ళాడు, ఇంకొంచెం గట్టిగా అడిగేటప్పటికి హర్యానా, ఢిల్లీ అన్నాడు. పోలీసులు ఇంకా కాస్త గట్టి పద్ధతిలో ఆయన్ని అడిగేటప్పటికీ నా ఇల్లు జమ్మూ కాశ్మీర్లోని కుప్వాడా ప్రాంతానికి చెందింది అన్నాడు. ఒక్కసారిగా పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కుప్వాడాలో ఇతను చెప్పిన గ్రామానికి అరుణాచల్ ప్రదేశ్లోని చింపు గ్రామానికి మధ్య 3000 కిలోమీటర్ల దూరం ఉంది. కాశ్మీరు నుంచి ఏకంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ పనిచేయటం, ఇక్కడ తిరగటము, ఇక్కడ వ్యాపారిలాగా ఊరూరు తిరుగుతూ అతను సమాచారాన్ని సేకరిస్తున్నాడు. దాంతో అతని మొబైల్ ఫోన్ అంతా కూడాను పరిశీలించడం మొదలుపెట్టేటప్పటికి మొబైల్ ఫోన్లో అతనికి ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సోషల్ మీడియా యాప్ ఏదైతే ఉందో, మెసేజింగ్ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో అల్ అక్సా అనేటటువంటి పేరుతోటి ఒక గ్రూప్ ఉంది. అల్ అక్సా ఏమిటి?
అల్ అక్సా అనేది వాస్తవానికి పాలస్తీనాకి చెందినటువంటి యూదు వ్యతిరేక ఉగ్రవాద సంస్థకి సంబంధించినటువంటి గ్రూప్. అది అల్ అక్సా అనేటటువంటి మసీద్ ఒకటి ఉంటుంది జెరూసలేంలో. ఆ అల్ అక్సా పేరు మీద ఈ గ్రూప్ ఏర్పాటైంది. అయితే గ్రూపు పాలస్తీనా గ్రూప్ లాగా కనిపిస్తోంది. దాంతో పోలీసులు కాస్త గట్టిగా అడిగేటప్పటికీ ఇతను తన పేరు నజీర్ అహ్మద్ మాలిక్, తాను కుప్వాడాకి చెందినవాడు, ఇక్కడికి తాను వ్యాపారం కోసం మాత్రమే రాలేదు, ఇక్కడ ఉన్నటువంటి సైనిక ఇన్స్టలేషన్స్ కానీ వీటికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు వచ్చాను అని చెప్పాడు. అప్పుడు పోలీసులు తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చేటప్పటికీ నాతో పాటు ఇంకొకడు కూడా వచ్చాడు అని చెప్పాడు. ఆ ఇంకొకడు ఇటానగర్లో ఉన్నారు. రాజధాని ఇటానగర్లో ఉన్నటువంటి అబోతని కాలనీ అనేటటువంటి కాలనీలో ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటున్నాడు. అతను కూడా రగ్గులు రొజాయిలు అమ్ముకోవడానికి వచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అతన్ని పోలీసులు తక్షణం పట్టుకున్నారు. అతని పేరు సాబిర్ అహ్మద్ మీర్. సాబిర్ అహ్మద్ మీర్ దగ్గర కూడాను టెలిగ్రామ్ గ్రూప్ అల్ అక్సా ఉంది. ఆ అల్ అక్సా సంబంధించినటువంటి సమాచారం ఉంది. ఒక్కసారిగా పోలీసులు ఆశ్చర్యపోయారు. వీళ్ళు 3000 కిలోమీటర్ల దూరం వచ్చి చిరు వ్యాపారుల రూపంలో మిలిటరీ ఇన్స్టలేషన్స్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ తీయటము, ఇవన్నీ కూడాను వాళ్ళ దృష్టికి వచ్చింది. అందులో ఈ సాబిర్ అహ్మద్ మీర్ పోలీసుల్ని చూసిన మరుక్షణము తన మొబైల్లో ఉన్నటువంటి డేటాని డిలీట్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులకి డిలీట్ చేసిన డేటాని కూడా రిట్రీవ్ చేసే టెక్నాలజీ తెలుసు కాబట్టి వాళ్ళు రిట్రీవ్ చేసి చూస్తే ఇతనికి పాకిస్తాన్ నుంచి ఒక వ్యక్తి ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం సమాచారం తీసుకుని రావాలో చెబుతున్నట్టుగా తేలింది. గట్టిగా అతన్ని ప్రశ్నించేటప్పటికీ అరుణాచల్ ప్రదేశ్లోని ఆలో అనే ప్రాంతంలో హిలాల్ అహ్మద్ అనే 26 ఏళ్ల కుర్రాడు కూడా ఉన్నట్టుగా తేలింది. ఎవరి ఈ హిలాల్ అహ్మద్? హిలాల్ అహ్మద్ ఆలో వంటి లోతట్టు ప్రాంతానికి, చాలా డీప్ అరుణాచల్ ప్రదేశ్లో ఉండేటువంటి ప్రాంతానికి ఎలా వెళ్ళాడు అని చెప్పి అతన్ని కూడా అరెస్ట్ చేశారు. డిసెంబర్ 12వ తారీఖున అతను కూడా కుప్వాడా నుంచి వచ్చాడు. కుప్వాడా నుంచి ఏకంగా పపుంపారే, ఇది ఇటానగర్లోని ఒక కీలకమైనటువంటి అరుణాచల్ ప్రదేశ్లోని ఒక సరిహద్దు జిల్లా పపుంపారే, అక్కడి దాకా అతను వచ్చేశాడు. దాంతో మొత్తం వీళ్ళందరినీ గట్టిగా అడిగేటప్పటికీ సైనిక ఇన్స్టలేషన్స్కి సంబంధించినటువంటి సమాచారం సేకరించేందుకు, ఫోటోగ్రాఫ్లు తీసేందుకు ఐఎస్ఐ పంపగా తాము వచ్చిన విషయాన్ని వీళ్ళు అంగీకరించారు. అంతేకాకుండా తమకి పాకిస్తాన్ హ్యాండ్లర్ బాంబులు ఎలా తయారు చేయాలి, ఐఈడీస్, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్, మందు పాత్రలు, ఇటువంటివన్నీ ఎలా అమర్చాలని చెప్పాడు. వాటిని అమర్చేటటువంటి ప్రయత్నంలో కూడా తాము అరుణాచల్కి వచ్చినట్టుగా వాళ్ళు అంగీకరించారు. సరిగ్గా నెల రోజుల క్రితమే ఢిల్లీకి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఫరీదాబాద్ దగ్గర ఉన్నటువంటి ధౌజ్ అనే గ్రామంలో ఉన్న అల్ఫలా యూనివర్సిటీలోని డాక్టర్స్ 2900 కిలోల అమోనియం నైట్రేట్ని స్టోర్ చేసి మొత్తము ఢిల్లీయే కాదు ఉత్తర భారతదేశంలోని పలు చోట్ల పేలుళ్లను నిర్వహించేందుకు పథకం వేశారు. వీళ్ళందరూ కూడాను జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కుల్గాం, బద్గాం ఈ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు. డాక్టర్లుగా ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి హర్యానాలోని మేవాత్ ప్రాంతంలో ఉన్న నూహ్ కావచ్చును, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి లక్నౌ కావచ్చును, అదేవిధంగా సహారన్పూర్ కావచ్చును, హర్యానాలోని ఫరీదాబాద్ కావచ్చును, ఈ ప్రాంతాలన్నిటా తాము స్ప్రెడ్ అయి ఉన్నాము, తాము ఒక పెద్ద ఆపరేషన్ నిర్వహించేందుకు వచ్చామని వాళ్ళు అంగీకరించారు. చాలామంది అరెస్ట్ అయ్యారు. అందులో ఒకడు ఉమరున్ నబీ అనేవాడు ఎర్రకోట దగ్గర తన కారుని పేల్చేసుకోవడంతో అతను చనిపోవడం జరిగింది. సరిగ్గా నెల రోజుల తరువాత ఈ హిలాల్ అహ్మద్, నాజీర్ అహ్మద్ మాలిక్, అదేవిధంగా సాబిర్ అహ్మద్ మీర్లు అరెస్ట్ అవ్వడం జరిగింది. అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి డిఫెన్స్ ఇన్స్టలేషన్స్ కానీ, రక్షణ రంగానికి సంబంధించినటువంటి కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఐఎస్ఐ కశ్మీరీ యువతను చిరు వ్యాపారుల రూపంలో అరుణాచల్ ప్రదేశ్లోకి పంపించింది. అరుణాచల్ ప్రదేశ్లో ఇటీవలే అనిని మేచుకాల్లో తవాంగ్ దగ్గర అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్స్, విమానాలు దిగేటటువంటి ప్లేసెస్ని
జాతికి అంకితం ఇవ్వడం జరిగింది. కొద్ది రోజుల క్రితమే చాలా కీలకమైనటువంటి సెలా టన్నల్కి సంబంధించి కానీ అనేక వాలాంగ్ సెక్టర్లో కావచ్చును, తవాంగ్ సెక్టర్లో కావచ్చు, అనేక బ్రిడ్జెస్, తర్వాత రోడ్లు, వీటన్నిటి నిర్మాణం జరిగింది. దాదాపు 75 ప్రాజెక్టులు అరుణాచల్ ప్రదేశ్లో నిర్మాణం అవుతున్నాయి. వీటికి సంబంధించినటువంటి సమాచారం సేకరించేందుకు వాళ్ళు వచ్చారు. ఇది ఆశ్చర్యం కలిగించేది. పోలీసులు అరుణాచల్ ప్రదేశ్లో ఐఎస్ఐ ద్వారా సమాచారం సేకరించేది ఎవరికి చేరుతోంది? ఎందుకంటే పాకిస్తాన్ వచ్చి ఇక్కడ యుద్ధం చేసే పరిస్థితి లేదు. అయితే పాకిస్తాన్ సేకరించినటువంటి సమాచారం చైనాకి చేరుతోందా? ఈ మొత్తము ఐఎస్ఐ, చైనీస్ ఇంటెలిజెన్స్ లేదా చైనీస్ మిలిటరీ, వీటి మధ్య ఏ రకమైనటువంటి అవగాహనలు ఉన్నాయన్నది ఇప్పుడు పోలీసులు కనుక్కునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు కూడాను కొద్ది రోజుల క్రితమే అరుణాచల్ ప్రదేశ్లో ఈ చాంగ్లాంగ్ అనేటటువంటి జిల్లా ఉంది. ఈ చాంగ్లాంగ్ జిల్లా వాస్తవానికి టిబెట్ అంటే చైనా ఆక్రమిత టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ అంటే భారతదేశము, మ్యాన్మార్, ఈ మూడు కలిసే ట్రై జంక్షన్లో ఉన్నటువంటి జిల్లా చాంగ్లాంగ్ అని. ఈ చాంగ్లాంగ్ జిల్లా నుంచి కొంచెం ముందుకు వెళ్తే బర్మా ప్రారంభమవుతుంది. బర్మా నుంచి కొంచెము ఒక 1000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చైనా వస్తుంది. కాబట్టి ఈ చాంగ్లాంగ్ ప్రాంతంలో గులాం మహమ్మద్ మీర్ అనేటటువంటి ఉగ్రవాది పట్టుబడ్డాడు కొద్ది రోజుల క్రితమే. పోలీసుల దర్యాప్తులో తేలింది ఏంటంటే వీళ్ళందరి నుంచి సమాచారం సేకరించేటటువంటి పనిని గువాహటిలో ఉన్నటువంటి ఒక మాజీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి చేస్తున్నాడు. అతని పేరు కుల్దీప్ శర్మ. అతన్ని కూడా అరెస్ట్ చేశారు. కుల్దీప్ శర్మ చాలా కాలము తేజ్పూర్లోని మిసామారిలో పనిచేశారు. మిసామారి మొత్తము ఈస్టర్న్ సెక్టర్కి సంబంధించిన మిలిటరీ హెడ్ క్వార్టర్స్ లాంటిది అది. మిసామారి తేజ్పూర్ పట్టణానికి ఒక 10-12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ మిసామారి నుంచే మొత్తం అంతా కూడాను ఆర్మీ డిప్లాయ్మెంట్ కానీ, కదలికలు కానీ, నిర్ణయాలు కానీ, వ్యూహాలు కానీ ఇవన్నీ రచించడం జరుగుతుంది. అంతకుముందు 2019 ప్రాంతంలో కూడాను ఏకంగా చైనా సరిహద్దులో ఉన్నటువంటి అంజావ్ ప్రాంతంలో ఆర్మీ పోర్టర్గా పనిచేస్తున్నటువంటి నిర్మల్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. 2019 6 సంవత్సరాల క్రితం. ఈ నిర్మల్ రాయ్ అనే వ్యక్తి నేపాలీ మూలానికి చెందినవాడు. ఇతను ప్రస్తుతము సదియా అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలు కలిసే చోట ఉన్నటువంటి ఒక తాలూకా, అక్కడ నివసిస్తున్నాడు. నేపాలీలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు అక్కడ. ఇతను ఆర్మీలో పోర్టర్గా అంజావ్ ప్రాంతంలో ఆర్మీకి సంబంధించిన బరువుల్ని మోసే పని చేస్తున్నాడు. అయితే ఇతను బరువుల్ని మోయడంతో పాటు కీలక సమాచారాన్ని సేకరించి అందజేస్తున్నాడన్నది పోలీసులకు తెలిసింది. ఇతన్ని ప్రశ్నించినప్పుడు అప్పట్లో ఇతను ఇక్కడికి రావడానికి ముందు అంటే 2017 నుంచి 2019 వరకు దుబాయ్లో బర్గర్స్ అమ్మేటటువంటి పనిని చేపట్టాడు. అక్కడ ఉన్నటువంటి సమయంలోనే ఐఎస్ఐ ఇతన్ని క్యాచ్ చేసింది. అస్సాంలో ఇతన్ని పోర్టర్గా చేరమని ప్రోత్సహించింది. ఇతని ద్వారా సమాచారాన్ని సేకరించే పని చేస్తుంది. కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే ఐఎస్ఐ అరుణాచల్ ప్రదేశ్లో యాక్టివ్ అవుతోంది చైనాకు సమాచారం అందించేందుకు. వీళ్ళందరూ కూడాను ఎక్కువ మంది కశ్మీర్ నుంచి వస్తున్నారు. ఏ రకంగానైతే ఫరీదాబాద్, ఢిల్లీ చుట్టుపక్కల పేలుళ్లకు ప్లాన్ చేశారో సరిగ్గా అదే రకమైనటువంటి ప్లాన్ సుదూర అరుణాచల్ ప్రదేశ్లో చేసే ప్రయత్నం జరుగుతోంది. వీళ్ళు దొరకడం మొత్తానికి పట్టుబడ్డారు. దాంతో ఈ మొత్తం కుట్ర కూడాను ముందుగా భగ్నమైపోయింది. దీనికన్నా ప్రమాదకరమైనటువంటి మూడవ ముఖ్యమైన సంకేతం ఏంటంటే బంగ్లాదేశ్కి చెందినటువంటి చాలామంది అరుణాచల్ ప్రదేశ్ దాటి వచ్చి అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుని దాటి వచ్చి ఎటువంటి పర్మిట్ ఏమీ లేకుండా ఈటానగర్, పప్పుంపారే ఈ ప్రాంతాలు, నిర్జూలి ఇటువంటి ప్రాంతాల్లో చిన్న చిన్న కాలనీస్ ఏర్పాటు చేసుకుని, మసీదులు ఏర్పాటు చేసుకుని అజాన్లు ఇవ్వడం, ఆ తర్వాత అక్కడ మద్రసాల్ని నిర్వహించడం అంతా మొదలుపెట్టారు. వీళ్ళని ఏరివేయాలని చెప్పి అరుణాచలి యువకులు ఫైట్ చేస్తున్నారు. సో మొత్తానికి అరుణాచల్ ప్రదేశ్కి చైనా నుంచి మాత్రమే కాదు ఐఎస్ఐ నుంచి కూడా చాలా పెద్ద ముప్పు ఉందన్నదే ఈ మొత్తము కథలోని సారాంశం. కానీ ఈ మొత్తం కథలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లోని ఒక సాధారణ వ్యక్తి తన బాధ్యతను నిర్వహించటం వల్ల ఈ 4 ఉగ్రవాదుల టీం పట్టుబడింది. అంతేకాదు సగటు అరుణాచలి ఈరోజు బంగ్లాదేశీ చొరబాటుదారుడు అరుణాచల్ ప్రదేశ్కి రావడము, అక్కడ ఇళ్ళు కట్టుకోవడానికి వ్యతిరేకంగా గళం విప్పి వాళ్ళను వెనక్కి పంపించేటటువంటి పనిలో ఉన్నారు. సగటు మానవుడు ఏం చేయవచ్చు?
సగటు పౌరుడు తన బాధ్యతను ఎలా నెరవేర్చవచ్చన్నది సుదూర సరిహద్దు రాష్ట్రమైనటువంటి అరుణాచల్ ప్రదేశ్లోని గిరిజనులు చేసి చూపించారు. మరి మనమేం చేద్దాం? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.